ఆయన ఈదినటువంటి ఈదుడికి ఆ చుట్టూ ఉన్న చెట్లన్నీ పడిపోయాయిట. మొత్తం సరోవరం అంతా కల్లోలం అయిపోయిందిట. అక్కడ అడుగున ఎక్కడో ఉన్నటువంటి ఒక మొసలి లేచింది, గజేంద్రుడిని పట్టుకునేటువంటి అలాంటి మొసలిలాగా హనుమంతుడి యొక్క తొడను కాస్త పట్టేసిందిటండి. ఎవరిది ఇది? మన తొడను కాస్త పట్టింది. అబ్బో, మొసలే పట్టిందే మన తొడని, రామకార్యంలో వెళుతూ ఉంటే నువ్వు విఘ్నాన్ని కలిగిస్తావా అని ఆ రెండు దవడలను పట్టుకుని ఒక్క దెబ్బతో తీర్చి ఆవలి ఒడ్డున విసిరేసాటండి హనుమంతుల వారు. జయ శ్రీమంతు రమణ గోవింద. భలే పనిచేసింది అనుకునే స్నానాన్ని చేసుకుని ఆ మహానుభావుడు మంచి మంత్రం ఇస్తామనుకున్నాడు. మనం వెంటనే దానికి వెళ్ళాలనుకుంటూ ఒక్కసారి ఒడ్డునకు రాబోతున్నటువంటి సమయంలో ఓ చల్లమైన తియ్యమైన ఓ స్త్రీమూర్తి గొంతు వినిపించిందట. ఏమని? ఓ పరమ పురుష భవపరాధ విమోచన, పరమ పురుష భవపరాధ విమోచన, నరమున శరీర నమో నమో నమో, నరమున శరీర నమో నమో, నారాయణ నమో నమో, పవనారద సర్వనుత నమో నమో, నారాయణ నమో. ఆదిదేవ సకలానమ పూజిత యాదవ కులమోహన రూపా, వేదోధర తిరువేంకటనాయక, వేదోధర నాయక, నాద ప్రియతే నమో నమో నమో, నాద ప్రియతే నమో నమో, నారాయణ నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణ నమో నమో, నమో నమో, నమో నమో. లక్ష్మీనారాయణ గోవింద. సంగీతం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. సంగీత విద్య గాంధర్వాంశ, గాంధర్వ విద్యలు. సంగీతం కానివ్వండి, వైలిన్ కానివ్వండి, మృదంగాలు కానివ్వండి, నృత్యం కానివ్వండి, ఇవన్నీ కూడా గంధర్వాంశలు, గాంధర్వ విద్యలు. భగవంతుని స్తుతించడం కోసం పుట్టినటువంటి అద్భుతమైనటువంటి ఈ సంగీత విద్యలు ఇవన్నీ కూడా అన్నమాట. అందువల్ల అలాగే సంగీతం వస్తూ ఉంటుంది. సంగీతం అనేటువంటిది నేర్పించడం అనేటువంటిది నేర్చుకోవడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం వల్ల సంగీతం వస్తుంటుంది అనమాట. ఓ అమ్మగారు కూడా సంగీతం నేర్చుకోవాలనుకున్నారు. ఆ సంగీతం నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటే ఇప్పటికీ 4 సార్లు ట్రై చేసినట్టు సంగీతం నేర్చుకోవాలని. వెంటనే ఫెయిల్ అయిపోయింది అనమాట. గురువు గారు చెప్పారు, నన్ను కష్టపడద్దు, నువ్వు కష్టపడద్దు, ఈ జన్మ కాదు ఇంకో జన్మకు చూసుకుందాం సంగీతం, అప్పుడు నేను గురువుని ఎప్పుడుతా, నువ్వు మళ్ళీ శిష్యురాలు పెట్టుకుంటుగా నేర్పిస్తానన్నా. కుదరదు, ఈ జన్మలోనే నాకు సంగీతం కావాలి అంటే జోడి కాస్త
వాళ్ళ ఆయన అన్నట్ట సంగీతం మాస్టర్, నిన్ను కాళ్ళు చేతులు విరిచేయమంటావా, నువ్వు సంగీతం చెప్తావా చెప్పవా అని అడిగితే, ఓరి నాయన ఇది ఎక్కడ ప్రమాదం వచ్చిందని ఆయన జమీందారు గారు, అందువల్ల కాదనడానికి వీళ్ళకి పెళ్ళానికి సంగీతం చెప్పకపోతే గురువు గారిని చంపేస్తాడని. సరే అయితే చావడం ఎందుకు, పిల్లలతో ఉన్నాను, నేనే సంగీతం నేర్పిస్తాను మీ ఆవిడికి తప్పకుండా అన్న తర్వాత, సరే అయితే మీరే ఏదో చెప్పండి, ఏం సంగీతం నేర్పించమంటారు మీ ఆవిడకి. ఆవిడ అడిగిన లంబోదర లకుమికరా అని చెప్పమని, లంబోదర లకుమికరా అమ్మా వచ్చేంత వరకు అదే నేర్పించమంటారా, వచ్చేంత వరకు అదే నేర్పించండి అని 3 ఏళ్ళు నేర్పించాడు. 3 years ట్రైనింగ్ ఇచ్చాడు లంబోదర లకుమికరా. లంబోదరం రాలేదు కానీ లంబోదరం మాత్రం వచ్చింది. పాడి 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 గ్యాస్కి బొచ్చ మాత్రం వచ్చేసింది తప్ప సంగీతం మాత్రం రాలేదు. అందువల్ల ఆదివక్క నారాయణదాస్ గారు హరికథా పితామహులు అంటారు, కన్నులు ముక్కులు చెవులు ఎలా అయితే వస్తాయో పుట్టుకతోనే అమ్మ గర్భంలో ఉంటుంటే కానీ సంగీత సరస్వతి అలా వస్తుంది. ఆ తర్వాత మహానుభావులైన మహేశ్వర్ గారు లాంటి గురువులందరూ కూడా వీళ్ళకి సంగీత శిక్షణ ఇచ్చి అమెరికా రాజ్యంలో హ్యూస్టన్ మహాపట్టణంలో ఎంతమంది శిష్యులు ఉన్నారో వారికి, వారి అమ్మాయికి కూడా ఈ రోజున వారు ఈనాటి కథాగానంలో ఉండడం, ఒక పండితుడు సభలో ఉండాలి. ఇది నాకు ఈ రోజున ఆనందం. ఏ రాగం పాడుతున్నా భావాన్ని అందరూ ఆనందిస్తారు, సంగీతాన్ని కొంతమంది ఆనందిస్తారు. అందువల్ల మహేశ్వరన్ గారు ఈ రోజు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ రోజున లక్ష్మీనారాయణులకు పరమ పవిత్రమూర్తి అయినటువంటి హనుమంతుల వారు ఒక్కసారిగా ఎక్కడి నుంచో గానం వినబడుతుందట. ఓ మహావీరుడా ఓ ఆంజనేయుడా. ఈయన కూడా హనుమత్ గానం అని పేరు. హనుమంతుడు ఉత్తరాది సంగీతం ఆయన. అందువల్ల ఆయన కూడా ఇంత కమ్మగా సంగీతం పాడగలి. ఇంతవరకు మనము రాముని పాడమే తప్ప మనల్ని పాడిన వాళ్ళు ఇంత అందంగా పాడుతున్నారు. ఎవరు ఈ స్త్రీమూర్తి అని చూసేటప్పటికి నమో నమ ఆంజనేయ, నమో నమః వాయుపుత్ర, నమో నమః రామభక్తాగ్రగణ్య సూరవరేణ్య. ఆహా, ఇంత బాగా స్తుతి చేశావు, ఎవరు నీవు అన్నట్ట. స్వామి ఇంతకు ముందు మొసలి, మరి ఇదేమిటి ఇలా అయిపోయావు అన్నట్ట. శాప విమోచనము గావించితివో సద్గుణోత్తమా. అయ్యా ఆ మొసలిని చేర్చి చంపావు కదా, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇందులో పడున్నా. ఓసారి దూర్వాసుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకి ముక్కు మీద కోపం ఉంటుందని తెలియక వెళ్ళి నీళ్లు చల్లారు, పువ్వులు వేసాను, ఒళ్ళు పడిందని. ఒళ్ళు పడి వెంటనే చెప్పించాట, మొసలు వెళ్ళి పడిపో ఆ సముద్రంలో అన్నట్ట. ఆ శ్వేతనాగు శేషనాగు సరస్సులో పడిపో అన్నట్ట. అప్పుడు ఆయన పాదాలు దండం పెట్టి, ఆ స్వామి నాకు శాప విమోచనం లేదా. రామ భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుడు మహావీరుడు వస్తాడు. వాడి చేతుల్లో ప్రాణాలు వదిలిన తర్వాత నీ నిజ రూపం నీకు వస్తుంది. ఇంతకీ నీ నామధైర్యం ఏమిటో సునంద అని అంటారు స్వామి. నన్ను చాలా ఆనందం. సరే అయితే నేను రామకార్యం కోసం బయలుదేరుతాను, ఆధారంతో తొందరపడకు. నిన్ను ఆపింది ఎందుకో తెలుసా? మాయగాడి కడు రామభక్తుండుగా కాలనేమి అనురా రావణు చేత నియోగ్యోపబడి నిన్నంత దింపబూనిరి మాయా కుహనా భక్త వేషమునా వారి తీర్చి చెండాడువయ్యా అనువయ్యా. ఈ రోజున అఖిలేష్ ఎంత గొప్ప కథ ఎంచుకున్నాడో మనకి ఈ కథ ఒకసారి అఖిలేష్ కూడా చప్పట్లు పెడదామా. ఎందుకనంటే ఇది రామాయణంలో ఉన్నటువంటి కథ కాదు. వాల్మీకి మహర్షుల వారు రాసినటువంటిది 24,000 శ్లోకాలతో ఉన్న రామాయణంలో ఇంకా ఎన్నో కథలు మిగిలిపోయాయి. ఆ కథలన్నీ కూడా మిగిలిపోతే అప్పుడు వాల్మీకి మహర్షుల వారి యొక్క అవతార సమాప్తి అయిపోయింది. వాల్మీకి మహర్షుల వారి మరి ఆ తరువాత కథలు ఇంకా చాలా కథలు ఉండిపోయాయి. ఆ కథలన్నీ ఎలాగని ఉంటే అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆజ్ఞ ఇచ్చారు వ్యాస మహర్షుల వారికి. వ్యాస మహర్షుల వారికి ఆజ్ఞ ఇస్తే వాళ్ళ తండ్రి గారు పరాశర మహర్షుల వారు ఆయన తపశ్శక్తితో ఉపాసన చేస్తే హనుమంతుడు సాక్షాత్కరించి అసలు చరిత్రనంతటినీ కూడా హనుమత్ వైభవాన్నంతటినీ కూడా పరాశర మహర్షుల వారు 1,00,000 శ్లోకాలతో రాస్తే దాన్ని మళ్ళీ వ్యాసుల వారి కలియుగంలో వాళ్ళకి అంత ఓపిక లేదు, శక్తి లేదని దాన్ని కేవలం కొన్ని వేల శ్లోకాలలో మాత్రమే 1,000-1,500 శ్లోకాల్లో చేసి పరాశర సంహిత అనేటువంటి దాంట్లో హనుమంతుడి యొక్క వైభవాన్నంతటినీ కూడా పెట్టారు. అటువంటి పరాశర సంహితలో ఉన్నటువంటిది
అవన్నీ కూడా రామాయణ మూలంలో లేవన్నమాట. అటువంటి కథ ఆయన ఎక్కడ చదివాడో, ఆయన మనస్సునకు అది అక్కడెక్కడ ఫ్లాష్ అయిందో ఆయనకి, ఈ రోజు వాళ్ళ మామయ్యని అడిగి నాకు ఈ కథ కావాలని కోరుకున్నాడు. అంత గొప్ప కథ. అందువల్ల ఈ కథను నేను శాన్ ఆంటోనియోలో కూడా గమనం చేయబోతూ ఉన్నాను. హనుమత్ వైభవం ఒక ఆలోచన ఒక భవిష్యత్తుకు పునాది అవుతుంది. మరెందరో భక్తులు ఈయన మూలంగా ఈ కథ వినబోతున్నారు. వాళ్ళందరూ కూడా జై శ్రీరమణ గోవింద రామప్రభువుకు ఏమండి. అప్పుడు చెప్పిందన్నమాట ఈ సునంద అనేటువంటి అప్సరస, నాయనా నేను ఎందుకు అడిగానంటే ఇంత ఉపకారం చేశావు, ఇన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్న నాకు శాప విమోచనం కలిగించావు, నేను కూడా నీకు ఉపకారం చేయాలి కదా. అక్కడ ఉన్నటువంటి వాడు కోహనా సన్యాసి, కషాయ వస్త్రాలు కట్టుకున్న కరకవాడు, నామాలు పెట్టుకున్నటువంటి దొంగ, కాబట్టి వాడు కాలనేమి అనేటువంటి వాడు ఆ రావణాసురుడికి ప్రియమైనటువంటి మిత్రుడు. వాడికి మోక్షాన్ని ఇచ్చేసాయి. వాడికి ఒక బ్రహ్మగారి వల్ల వరం. ఏమిటి బ్రహ్మగారి వల్ల వరం ఉందంట ఆయనకి? ఎవడైతే నీ ముందర సాష్టాంగ దండం పెడతాడో వాడు నీ చేతిలో చచ్చిపోతాడని ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు బ్రహ్మగారు. అందువల్ల వాడు ఎవరైతే తన ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తారో వాళ్ళ తలను నరికేస్తూ ఉంటాడు వీడు. ఆ వరం ఉంది, వాడిని ఎవరు ఆపలేరు. అందువల్ల నిన్ను కూడా సాష్టాంగ నమస్కారం చేయమంటాడు. వాడి చేత సాష్టాంగం చేయించు, వాడి పేరు లోకానికి వదిలేటట్లుగా చేయి. ఒకటి పోతే లోకమంతా ఆనందిస్తుంది, ఒకటి పోతే లోకమంతా నాశనం అయిపోతుంది. ఆ ఒక్కటి ఎవరినన్నది మనం ఎంచుకోవాలి. అందువల్ల ఇలాంటి వాడు క్షేమంగా ఉండాలి. మహావీర నేను వెళ్ళి వస్తా. అదిగో ఆశ్రమంలో చూడు దొంగ పూజలు చేస్తున్నాడు, దొంగ నామ భజన చేస్తూ ఉన్నాడు, వాడు చూసావా అని అనేటప్పటికీ ఓరగంట చూసాట హనుమంతుల వారు. ఆయనకు అంతా కూడా మామూలు డిగ్రీస్ కాదనమాట, వెనకాల కూడా పళ్ళు ఉంటుంటాయి. హనుమంతుడు వెనకాల జరిగేది కూడా తెలుస్తూ ఉంటున్నాను. అందువల్ల హనుమంతుల వారు చూసేటప్పటికి కోహనా సన్యాసి అయినటువంటి కాలనేమి రామనామ భజన చేస్తూ ఉన్నాడట. హనుమంతుడు అడుగు పెడుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ అంటున్నట్ట, రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని విన్నలేదా, రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని విన్నలేదా, కామజనకుని కథ విను వారికి, కామజనకుని కథ విను వారికి, కామజనకుని కథ విను వారికి కైవల్యం కదా. రఘుపతి రక్షకుడని వినలేదా, కామజనకుని కథ విను వారికి, కామజనకుని కథ విను వారికి కైవల్యం కదా. రామ రామ అనరాధ రఘుపతి రక్షకుడని వినలేదా. రక్షించుగాక. మహానుభావ ఎంత బాగా పాడుతున్నావు, ఎంత బాగా పాడుతున్నావు. ఇదిగో నేను స్నానం చేసి వచ్చా, నా తక్షణ కర్తవ్యం చెప్పాడు. ఆహా వచ్చావా ఆంజనేయ, ఇదిగో ఈ రామచంద్రమూర్తి ఎదురుగా నేను ఇక్కడే నిలబడి ఉంటా, తిన్నగా ఒక్క సాష్టాంగ నమస్కారాన్ని చెయ్యి, మొత్తం నీ జీవితమే ధన్యమైపోతుంది అన్నాడు. నేను నన్ను ధన్యుని చేసుకోవడమే కాదు, నీలాంటి వాళ్ళను కూడా ధన్యుని చేయగలను నేను మహాత్మా. అవునా అనగానే ఏం చేశాట, బెల్లకిలా పడుకుని నమస్కారం చేశాట. అయ్యో హనుమా, ఏమిటయ్యా బెల్లకిలా పడుకుని దీన్ని సాష్ట
సాష్టాంగం అనరు నాయన, నష్టాంగం అంటారు. ఏమిటి సాష్టాంగం? ఇలా కాదు, ఎలా చేయాలి? కరాభ్యాం కర్ణాభ్యాం ఉరసా శిరసా మనచ వచస కర్ణాభ్యాం పద్భ్యాం కర్ణాభ్యాం కరాభ్యాం ప్రణామం అష్టాంగం పుచ్చతే అని చెప్పని ఇలా పడుకుని చెయ్యాలి అన్నట్ట. మేము కోతులము, కొండ లెక్కమంటే కొమ్మ లెక్కమంటే ఎగిరి దూకమని దుక్కుతాను తప్ప ఈ సాష్టాంగాలు అష్టాంగాలు మాకు లేదయ్యా, మాకు ఎలా తెలుస్తుంది అన్నట్ట. ఏం చేయమంటావు అయితే అన్నట్ట. ఆ సాష్టాంగం ఏదో మీరు ఒక్కసారి చూపిస్తే మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తామన్నట్ట. అయ్యో హనుమ ఎప్పటికీ తెలివి వస్తుందో ఏమో స్వామి మీలాంటి వాడదయ్యా అనేటప్పటికి ఏం చేశాట, ఒక్కసారిగా ఆయన సాష్టాంగ పడిపోయాట. ఆ సాష్టాంగ పడిపోవడం ఏమిటి? ఘనకథాదండంబును ఎక్కువ పెట్టి వజ్రగతి నాగం బట్లు దర్పోద్ధతి ఆంజనేయ వర్ణ గోవింద. మహావీరాగ్రణి అయినటువంటి హనుమంతుల వారు ఒక్కసారి సాష్టాంగం పడమనగానే సాష్టాంగం పడ్డాట. ఇప్పుడైనా చూస్తున్నావా హనుమాన్? అట్లా చూస్తున్నా ఏం చేస్తున్నా? వేస్తున్నా అంతే. ఒక్కసారి గదాదండాన్ని ఎత్తాడు పైకి, ఆ తల పగిలిపోయేటట్లుగా ఒక్క వేటును మోదేసేసటండి. అలా మోదడం ఏమిటి? వాడి తల 1000 చెక్కలైపోయింది, కపాల మోక్షం వచ్చేసింది అనమాట. హనుమంతుడు అన్నట్ట, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నా. మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు రామనామాన్ని ఆశ్రయించావు, అందువల్ల నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నా నువ్వు గానం చేసింది రామనామమే. రామనామం పలికినటువంటి వాడు ఎవడైనప్పటికీ కూడా మోక్షాన్ని పొందుతాడు. ఎలాగా? శత్రుత్వంతోనైనా, మిత్రుత్వంతోనైనా, స్నేహితుడిగానైనా, ప్రేమగానైనా, భక్తిగా అయినా, దాసుడిగా అయినా ఎవడైనప్పటికీ కూడా మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి నువ్వు నన్ను చంపడానికి వచ్చినప్పటికీ కూడా నువ్వు రామనామం చేశావు కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందుతువుగాక అని చెప్పి అక్కడ నుంచి జై శ్రీరామ్ అంటూ ఒక్కసారి గగనసీమలోనికి ఎగిరి తిన్నగా సంజీవిని పర్వతం దగ్గరకు చేరుకున్నాడు మహానుభావుడు. ఆ సంజీవిని పర్వతం దగ్గరకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి గంధమాదన పర్వతము, సుమేరు మత్స్య పర్వతం అనేటువంటి దానికి మధ్యలో ఉన్నటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ ద్రోణగిరిని ఒక్కసారిగా తన చేతితో సునాయాసంగా ఏదో దూది ఉన్నటువంటి పర్వతాన్ని ఎత్తినట్లుగా, దూది అంత తేలికగా ఉన్నటువంటి దాన్ని ఎత్తినట్లుగా మహావీరాగ్రణి అయినటువంటి ఆ హనుమంతుల వారు పట్టుకొని తిన్నగా రామచంద్రమూర్తి ఉన్నటువంటి రామలక్ష్మణుడు ఉన్నటువంటి ఆ యుద్ధ భూమి దగ్గరకు ఆయన మహాతేజవంతుడే వస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలైపోయింది. హనుమంతుడి జాడ తెలియలేదే, ఏమైనాడో ఏమోనని అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో సూర్యోదయం కన్నా కూడా హనుమదోదయం జరిగింది ముందర. అక్కడి నుంచి ఆ కొండను చేత పట్టుకు వస్తున్నటువంటి సంజీవిని పర్వతధారి అయిన ఆ హనుమంతుల వారిని కనుక దర్శనం చేసినట్లయితే, భావన చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి రామ కటాక్షం మనకు లభిస్తుందిటండి. ఆంజనేయ వర్ణ గోవింద ఎలా కదలి వస్తున్నాడట? ప్రళయకాల వేళ కైలాసమును వీడిన మహారుద్రుని వలె సాగరోల్లంఘనంబు చేసిన వాయునందనుండు సంజీవ పర్వతమును గెలదాల్చి లక్ష్మణ ప్రాణ సంరక్షణ చతురుడై భూమిపైకి భువి బుధజనులు దివిజులెల్ల మృక్కగా వాయుసుతుండు పవనసుత హనుమానికి
సంజీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చారో జాంబవదాది మహావీరులు, సుషేణుడు పెద్ద వైద్యుడు వాళ్ళను. ఆ వానర సైన్యంలో సుషేణుడు అనేటువంటి వాడు గొప్ప వైద్యుడు. ఆయన దగ్గర ఉండి వచ్చి ఏ మూలికను దేనికి ఉపయోగించాలి అని ముందుగా మృత సంజీవిని అనేటువంటిది మీకు అందులో చాలా ప్రధానమైనటువంటిది. ఆ మృత సంజీవిని తీసుకుని వచ్చి ఆ లక్ష్మణుని యొక్క నాసికాగ్రముల వద్ద ముక్కు దగ్గర ఎప్పుడైతే వాసన చూపించారో శరీరంలో ముందుగా కాళ్ళు చేతులు కదిలించాట, నెమ్మదిగా కళ్ళు విప్పాట, ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ప్రారంభించిందట, నాడులన్నీ కూడా పనిచేయడం ప్రారంభించాయి, రక్త ప్రసరణం ప్రారంభమైందిట, నెమ్మదిగా కన్నులు విప్పి లేచి కూర్చున్నట్టండి హనుమంతుడు. ఆహా, రామచంద్రమూర్తికి ఎంతకన్నా ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటన ఇంకేదైనా ఉంటుందా? ఆహా, సీతాదేవి దూరమైనప్పుడు కూడా ఇంతలా ఏడవలేదు, మా నాయన చనిపోయినప్పుడు కూడా అంతలా నేను దుఃఖించలేదు, నా తమ్ముడు అయినటువంటి నా బహిప్రాణమైన నా తమ్ముడు లక్ష్మణుణ్ణి రక్షించి నాకు ఈ రోజున నా ప్రాణాలు, నా తమ్ముడి ప్రాణాలు, మా సీత ప్రాణాలు కూడా నిలబెట్టినటువంటి ఓ ప్రాణదాత, నీకేమివ్వగలనయ్యా, నేను ఏదైనా ఇవ్వాలనుంది అని అన్నాడు. ఏమిస్తావు రామచంద్ర, నీ నామం కన్నా నాకు ఇవ్వదగింది ఇంకేం కావాలి? ఇవ్వాలి హనుమా, నీకు ఏదైనా ఏమిస్తావు రామచంద్ర అన్నాడు. నన్ను నేనే నీకు ఇచ్చేసుకుంటున్నాను హనుమా. రామచంద్రమూర్తే హనుమంతుల వారికి తనను తానే ఇచ్చేసుకున్నాడు. ఇది భగవంతుడు అన్నమాట. భగవంతుడికి ఆనందం కలిగించేటువంటిది చెయ్యాలి ఈ జీవనం ఎత్తినందుకు, ఈ జన్మనెత్తినందుకు. హనుమంతుల వారు అలాగా రామానుగ్రహానికి పాత్రుడైపోయినాడు. ఒక్కసారిగా హనుమంతుడిని కౌగలించుకున్నట్ట. అదిగో అక్కడ ఉన్నారు చూసారు. ఈ దృశ్యం కోసమని ఈ కథాగానాల గురించి అని అక్కడ రామాంజనేయులను ఈ రోజున శ్రీరామాంజనేయం అనేటువంటి పేరుతో ఈ కథాగానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల అట్టి రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారిని కౌగలించుకుని నన్ను నేనే ఇచ్చేసుకుంటున్నాను. అందువల్ల నన్ను సేవించినటువంటి వారు నిన్ను సేవించినటువంటి వారు నన్ను సేవించినట్లే. అందువల్ల అన్నమాచార్య వారు అద్భుతమైన కీర్తనలో చెప్తారన్నమాట. ఇతడే అతడు కాబోలేలిక బంటునున్నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. గుండుగరచను అహల్య కొరకు శ్రీరాముడు గుండు కరుగగా పాడే కోరి ఇతడే అతడు కాబోలేలిక బంటునున్నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. ఇతడే అతడు కాబో పవనసుత హనుమా